ఎంతమంది మనకి విజువల్స్ లో మహిళలు కనిపిస్తూ ఉన్నారు? మృతుల్లో మహిళల సంఖ్య ఎంత ఉండొచ్చు? మహిళల సంఖ్య అధికంగా ఉంది. మొత్తం ఈ కార్తీక మాసం దట్టు ఈ రోజు శనివారం ఏకాదశి కావడంతోనే ఇంత పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి తరలి వెళ్ళడం జరిగింది. ఏదైతే ఈ మృతుల సంఖ్య ఎంత దారుణంగా ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఒక భేదావహ పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. ఇంకా రెస్క్యూ కొనసాగుతుంది కాబట్టి ఎంతమంది చనిపోయారు, ఎవరెవరు డీటెయిల్స్ అనేవి ఇంకా తెలియరావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ పోలీస్ కానీ స్థానిక సిబ్బంది అంతా కూడా చేరుకున్నారు. మొత్తం పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్షయ. ఓకే నాయుడు. సో ఏకాదశి కావడంతో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భారీగా తరలొచ్చారు భక్తులు. అయితే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని ఆలయాధికారులు అంచనా వేయకపోవడం, సరిగ్గా బారికేడ్స్ ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇందులో మనం చూడొచ్చు ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్. గాయపడ్డ వారిలో, మృతి చెందిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. కార్తీక మాసం కాబట్టి ఉదయాన్నే లేచి ఆలయాలకి చాలా భక్తి శ్రద్ధలతో వెళ్తూ ఉంటారు. అయితే అనుకోని ఘటనలో వారు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడ్డ వారిని సమీప హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే భక్తులు ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని ఆలయ అధికారులు కానీ నిర్వాహకులు కానీ అంచనా వేయకపోవడం, సరిగ్గా బారికేడ్స్ ని మెయింటైన్ చేయకపోవడం వల్లే ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నిజంగా అది తీవ్ర విషాదం అని చెప్పుకోవచ్చు. ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి 9 మంది విగత జీవులుగా మారారు.